యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసిస్తే వీరికి సమస్తమైనటువంటి భోగభాగ్యములు, అష్టైశ్వర్య భోగభాగ్యములు సంపాదించుకుంటారు. అలాగే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే దశమహావిద్యలలో భాగంగా రెండవ విద్య అయినటువంటి తారామహావిద్యను గనక ఉపాసించినట్లయితే ధనురాశి వారు అత్యుత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఈ దశమహావిద్యలలో రెండవ విద్య అయినటువంటి ఈ మహావిద్య శ్రీ తారాదేవిగా పిలువబడింది. మరి నీలవర్ణంతో కూడుకున్నటువంటి ప్రకాశించుచుండేటువంటి వర్ణంతో ఉండేటువంటి ఈ తారాదేవికి విశేషంగా చైత్ర శుక్ల నవమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఎవరైతే మరి ధనురాశి వారు శ్రీ తారాదేవి యొక్క మహావిద్యను అభ్యసించాలి, ఉపాసించాలి, ఆరాధించాలి అనుకుంటున్నారో చక్కగా వైశాఖ శుద్ధ నవమి, చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఏమిటి గురువుగారిని సంప్రదించి, చక్కటి గురువుగారిని సంప్రదించి మంత్రోపదేశం పొంది అప్పటి నుండి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకున్నట్లయితే మంచి వాక్శుద్ధి కలుగుతుంది, వాక్పటిమ కలుగుతుంది. అలాగే ఈ తారాదేవిని వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది కాబట్టి ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ ధనురాశి వారు ఎవరైతే ఉన్నారో శ్రీ తారాదేవి అమ్మవారి యొక్క ఆరాధన, ఉపాసన గనక చేసినట్లయితే, మంత్రజపం గనక చేసినట్లయితే వాక్శుద్ధి కలుగుతుంది, సర్వశత్రునాశనం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం లభిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడేస్తుంది. కాబట్టి విశేషంగా ధనురాశి వారు తారాదేవి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా విద్యార్థులకు మంచి విద్య లభించడము, అలాగే అఖండ కార్యాచరణ శక్తి, పనులలో ఎవరైతే వ్యాపారపూర్వకంగా విశేషంగా పనుల నిమిత్తం తిరుగుతూ ఉంటారో వారికి మంచి కార్యాచరణ, శత్రువులతో బెడదతో బాధపడుతున్నటువంటి వారికి సమస్త శత్రునాశనము కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞాన సంపత్తు కలుగుతుంది. ఐశ్వర్య భోగభాగ్యములు అనేవి కూడా ప్రసాదించే దేవతగా తారాదేవి అమ్మవారిని పిలువబడుతుంది. అలాగే విశేషమైనటువంటి జలగండములు కానివ్వండి, వాయుగండములు కానివ్వండి, జలాచర రాశుల నుండి కానివ్వండి, అపమృత్యు భయముల నుండి కానివ్వండి ప్రాణధోలే దేవిగా, సమస్త కష్టముల నుండి బయటపడేసేటువంటి దేవిగా శ్రీ తారాదేవిని చెప్పబడింది. కాబట్టి ధనురాశి వారు తారాదేవి ఉపాసన చేయడం పూర్వకంగా, అమ్మవారిని ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా పొందుతారు.
ధనురాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, తాతగారి తండ్రి గారి యొక్క ఆస్తులు కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, సత్యవంతులు, అలాగే త్యాగబుద్ధి కలిగినటువంటి వారు, ఆటపాటలు యందు అలాగే మాటలలో నేర్పరిగా చెప్పుకోవచ్చును, మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు, సుగంధ ద్రవ్యాల మందు ఇష్టం కలిగినటువంటి వారు, అలాగే ధర్మ మార్గమున నడుచుకునేటువంటి వారు, మరి విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు, అందరికీ ఇష్టమైనటువంటి వారు, పెద్ద పెద్ద గొప్ప పేరున్న విద్వాంసులతో అనేకమైనటువంటి పరిచయాలు ఉంటాయి, మంచి రాజకీయవేత్తలుగా, విద్యావేత్తలుగా, విశేషమైనటువంటి వ్యాపారవేత్తలుగా వీరు సిద్ధాస్తులుగా చెప్పుకోవచ్చును, మంచి ప్రజ్ఞాపాఠవాలు, అమితమైనటువంటి కార్యాచరణ శక్తి కలిగినటువంటి వారుగా వీరి లక్షణాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఇక వీరు ప్రతినిత్యము కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికి పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన గనక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహావిద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది. ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి. ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో మీనరాశి వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి. సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది. ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి వాక్పటిమ కలుగుతుంది. అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది, మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి. అలాగే వాక్శుద్ధి కలగడము, శత్రునాశనము కలగడము, శత్రువులపై జయం కలుగుతుంది. అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది. అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, కష్ట నివారణ కలుగుతుంది, సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది. ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు. మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము, జయం కలగడం, కార్యజయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి, యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.